హాయ్ అందరికీ, ముందుగా మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇది శ్రీరామనవమి ముందు రోజు మా అన్న షాపింగ్కి వెళ్ళొచ్చినాడు. సో షాపింగ్లో ఏమేమి తీసుకున్నాను అదంతా చెప్తున్నాడు. నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మొత్తం రామరాజ్ కాటన్ షోరూమ్ నుంచి షాపింగ్ చేశారనమాట. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్దాము తోడుగా రారా అని చెప్తే వీడు కూడా వెళ్ళి వీడు షాపింగ్ చేసుకుని వచ్చినాడు. మొత్తం బిల్లు 6,100 అయ్యింది. సో మొత్తం రామరాజ్ నుంచే కాబట్టి మీకు తెలిసిందే, రామరాజ్ అంటే మొత్తం వైట్ అండ్ వైట్. ఇక్కడైతే ఇంకా 2 షర్ట్లు తీసుకున్నాడు. మా అన్నకు ఒకటి, మా నాన్నకు ఒకటి, ఇంకా 3 పంచలు తీసుకున్నాడు. ఒకటి అడ్జస్ట్మెంట్ పంచ, ఇంకా 2 నార్మల్ పంచలు అనమాట, పెద్దవాళ్ళు వేసుకుంటారు అది. ఇంకొకటి కండువ అనమాట. ఒకటి సెట్ ఏమో మా అన్నకి, ఒక సెట్ ఏమో మా నాన్నకి, ఇంకో పంచ అండ్ కండువ మా తాతకు అనమాట. చూసారా బిల్లు చూడండి ఎంత అయిందో, 6,135 రూపాయలు, 6,135 అయింది. ఇంకా మా నాన్నకి చూపిస్తున్నాడు అనమాట. మా నాన్న యాక్చువల్లీ ఎక్కువ రెడీమేడ్ వేసుకోడు, అన్నీ స్టిచ్చింగ్వే. మేము అంటనే ఉన్నాం, నీకు స్టిచ్చింగ్ అయితే బాగుంటాయి నాన్న, రెడీమేడ్ నీకు సరిగ్గా ఫిట్ అవ్వకపోతే ఎట్లా, నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్పినాం. కానీ ఇంకా సైజ్ చెప్పినాడు మా నాన్న, ఇంకా తీసుకొని వచ్చినాడు. మళ్ళీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వెళ్ళాలన్నమాట రిటర్న్. సో అందుకే మా నాన్న చూస్తున్నాడు. మేము చెప్తానే ఉన్నాం అన్నట్టుగానే అయ్యింది. సైజ్ సరిపోలేదంట, కిందికి ఉందంట, ఇంకా లూజ్గా ఉందంట. అందుకు మళ్ళీ వెళ్ళారనమాట. నైట్ 9:30, 10 అవుతుంది. మళ్ళీ వెళ్ళినారు షాప్కి ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఈ వైట్ అండ్ వైట్ తీసుకోవడానికి మెయిన్ కారణము రేపు పండగ, అండ్ ఆల్సో రేపు మా అన్న సేవకి వెళ్తున్నాడు అనమాట రాముల వారి గుళ్ళో. ఇంకా కళ్యాణం జరుగుతుంటుంది కదా, సో అందుకు అక్కడ పని చేయడానికి ఇలా వైట్ అండ్ వైట్ వేసుకోవాలంట. మా అన్న తన లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా పంచ కట్టుకోవటము, మొదటిసారి ఇదే. సో ఎలాగో కట్టుకున్నాడు, చూడాలి మెయింటైన్ చేస్తాడో లేదో. కానీ మా అన్నకు బాగా సెట్ అయింది, నాకు అనిపించింది బాగా సెట్ అయిందని. మీకు కూడా అనిపిస్తే చెప్పండి. ఇంకా మా అన్నని చూడగానే నాకు ఏదో పొలిటీషియన్ లేదా ఫ్యాక్షనిస్ట్ గుర్తొస్తున్నారనమాట. బాగుంది, కానీ బాగా సెట్ అయింది. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయాడు బయలుదేరడానికి. ఇంకా తన ఫ్రెండ్ కూడా వచ్చినాడు. ఫ్రెండ్స్ అంటే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో లైక్ చిన్నప్పటి నుంచి పక్క ఒకే స్ట్రీట్ కాబట్టి పక్క ఇల్లు అనమాట. సో ఇంకా బయలుదేరినారు వాళ్ళు మార్నింగే. ఇంకా మా అమ్మేమో ముగ్గు అయితే వేసేసింది. ఇంకా మొత్తం పని అయిపోగొట్టుకున్నాం, అంటే ఊడ్చుకునేవి అవన్నీ ఉంటాయి కదా అలా. ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా పూజ గదులు అయితే మొత్తం శుభ్రం చేస్తున్నాను. ఇంకా నాదే అనమాట డ్యూటీ ఎవ్రీ టైము. ఒక్కోసారి వీలు లేనప్పుడు మా అమ్మ చేస్తుంది. ఇంకా మిగతా టైంలో అంతా మొత్తం శుభ్రం చేసి బొట్లు పెట్టేసి పూలన్నీ అలంకరించేస్తాను అనమాట. సో ఇవన్నీ మా ఇంట్లో చెట్లకు వచ్చిన పూలు. ఇంకా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదం తయారు చేస్తుంది, నైవేద్యము. అరటి పండ్లు, కర్బూజా, ఇంకా బ్యాళ్ళు, మినప్పాలు, ఇంకా పానకం, ఆ 4 అయితే తయారు చేసింది అమ్మ. ఇంకా దేవునికి అయితే పెట్టేసి పూజ చేయాలి. ఇంకా మేమైతే పూజ గదిలో ఏర్పాట్లు అవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి పెద్ద రాయుడు వచ్చినాడు. ఇందాక చిన్న రాయుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు పెద్ద రాయుడు వచ్చినాడు అనమాట. చూడండి మా నాన్నని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను వైట్ అండ్ వైట్. అప్పుడు పంచ వేసుకునేటోడు, తర్వాత లుంగికి షిఫ్ట్ అయినాడు. ఇప్పుడు మళ్ళీ నేను చూడడం ఫస్ట్ టైం అనమాట పంచలో, వైట్ అండ్ వైట్లో చూడడము. చిన్నప్పుడు ఎప్పుడో చూసినాను కానీ గుర్తుకు లేదు నాకు. సో ఫస్ట్ టైం అనమాట ఇలా పంచ, వైట్ అండ్ వైట్ షర్ట్, కండువా వేసుకొని చూడడము. భలే ఉన్నాడు కదా మా నాన్న, నా దిష్టి తగిలేటట్టుంది అని చెప్తున్నా నేనైతే. బాగున్నాడు. అమ్మ అయిపోయా, అమ్మ కుళ్ళుకుంటుంది, అమ్మ కుళ్ళుకుంటుంది. పానా పెళ్లి సంబంధాన్ని పోదాం, పానా ఇంకా పెళ్లి సంబంధాన్ని పోదాం. పెళ్లి సంబంధాన్ని పోదాం. ఇంకా పెద్దరాయుడు చాలే, ఇంకా నువ్వే హైలైట్ అబ్బా శ్రీరామనవమికి. ఎంత సీరియస్ ఉంటావు.
ఇంకా ఇంట్లో దేవునికి అయితే పూజ చేసేసి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. చూసారా ఎంత కలగబలే ఉంది కదా. నాకు మా పూజ గది అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. ఇలా పూలతో అలంకరించినప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా పింక్, బేబీ పింక్ మందారం అయితే చాలా బాగా కలగా అనిపిస్తుంది. ఇంకా ధూపం వేసామన్నమాట ఇల్లు మొత్తం. ఇంకా ఎవ్రీ టైం వేయడం కుదరదు కాబట్టి ఇలాంటి పండగల పూట మాత్రం ఇల్లు మొత్తం కంపల్సరీ ధూపం అయితే వేస్తాము. ఇంకా కావాలంటే అందులోని సాంబ్రాణి వేసి ధూపం పెడితే ఇంకా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఇంట్లో అయితే పూజ జరుపుకున్నాము. ఇంకా అన్న రాలేదనమాట, 2కి అట్లా వస్తాడంట. అక్కడే భోజనం చేసేసి వస్తాడంట సేవ అంతా అయిపోయిన తర్వాత. అంటే కళ్యాణం జరుగుతుంటుంది కదా స్వామివారిది, అందుకు. ఇంకా మేమైతే కళ్యాణానికి వెళ్ళలేదు. సో నేనైతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత రెడీ అవుతాను. మీలో ఎంతమంది అట్లా రెడీ అవుతారు? నేనైతే ఫస్ట్లో రెడీ అవ్వను అనమాట. ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తిన్న తర్వాత రెడీ అవుతాము. సో ఇప్పుడైతే నేను హాఫ్ శారీ అయితే వేసుకున్నాను. ఇంకా చూసినారా జ్యువెలరీ అని, మేకప్ అని అన్నీ తీసి పెట్టేసినాను. బ్యాంగిల్స్ అయితే ఏవి వేసుకోవాలో అర్థం కాలేదనమాట. చాలా ఉంటే ఇదే ప్రాబ్లము. సో నేను రీసెంట్గా తీసుకున్నాను కదా మీషోలో 1 గ్రామ్ జ్యువెలరీ బ్యాంగిల్స్, అవి వేసుకున్నాను. వాటితో పేరప్ చేశాను. ఇది నా బర్త్డే అవుట్ఫిట్. అప్పుడు మీకు జస్ట్ వ్లాగ్లో పెట్టానో లేదో తెలియదు, బట్ పిక్స్ అయితే ఉన్నాయి. ఇది సెకండ్ టైం అనమాట అవుట్ఫిట్ వేసుకోవటము. ఇంకా నాన్న కూడా రెడీ అయినాడు కాబట్టి ఇంకా ఇద్దరం ఫొటోస్. ఇక్కడ చూడండి మా ఇద్దరు సెకలు చిన్నగా కథల వల్ల మేమైతే అమ్మేది ఇంకా మా నాన్న అయితే మా అమ్మ గురించి ఒక పంచ్ డైలాగ్ వదిలినాడు అన్నమాట. అందుకే నాకు నవ్వు వచ్చింది. సమ్మర్ కదా అసలుకి రెడీ అవ్వబుద్దే కావట్లేదు. ఇంకేదో పండగ కాబట్టి కంపల్సరీ రెడీ అవ్వాలని రెడీ అవుతున్నా. ఇంతకుముందు ఉగాదికి కూడా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వాలనుకొని కూడా ఇంకా ఈసారి అయితే ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి నవమికి, శ్రీరామనవమికి రెడీ అయినాను. ఇవైతే చాలా హెవీ ఉన్నాయి కదా. అమ్మా చెవులు అయితే లిటర్లీ చాలా చిన్నవి అనమాట నావి చెవులు. ఇది చిన్నదనమాట. సో పెద్ద పెద్ద కమ్మలు పెట్టలేము, కానీ పెట్టినాను. కాసేపటికే చెవు అంతా చూడండి ఎర్రగా అయిపోయింది నాకు. బట్ భలే ఉన్నాయి గైస్. ఇవి మీకు తర్వాత చూపిస్తాను. నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం తర్వాత చూపిస్తాను. చాలా ఉందన్నమాట. ఇదిగోండి ఈ డబ్బా మొత్తం నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో చూపిస్తాను నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను. లైక్ కాస్ట్వి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. సో రీజనబుల్గా ఉండేటివి, మంచివి, క్వాలిటీ ఉండేవి పేజెస్వి కొన్ని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ నేను ఏమేమి తీసుకున్నా కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఏం పెద్దగా ఎక్కువ మోడల్స్ ఉండవు. లైక్ మోడల్కి ఒకటి ఉంటుంది, ఎక్కువ మాత్రం నేను స్పెండ్ చేయలేదు దీళ్ళ కోసము. ఓకేనా? సో మీకు కూడా వాల్యుబుల్ అనిపిస్తుంది. సో ఈ జ్యువెలరీ కలెక్షన్. ఓకే, సో ఫస్ట్ అయితే ఇప్పుడు అన్నీ తీసేయాలి, అన్నీ సర్ది పెడుతున్నాను. ఈ చెంపస్వరాలు కూడా ఒక పేజ్లో తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి గైస్. క్వాలిటీ అయితే అబ్బబ్బా మీకు మీషోలో ఇట్లా చూపిస్తారు కానీ అవి పెద్ద క్వాలిటీ ఉండవు. ఈ పూసలు చూసినారా, నార్మల్ అయితే వైట్ స్టోన్స్ ఇస్తారు, వైట్ పర్ల్స్ ఇస్తారు, కానీ ఇది క్రీమ్ కలర్ మంచి లైక్ స్వరోస్కి బీడ్స్ అనమాట. వైట్ కలర్ పర్ల్స్, దీనిలో స్వరోస్కి అంటారంట. ప్యూర్ స్వరోస్కి అనమాట. మీకు చూస్తే గోల్డే అనిపిస్తుంది, ఎక్కడ మీకు గోల్డ్ అట్లా అనిపించదు. బాగుంటుంది, చెప్తాను మీకు. ఎవరైనా కామెంట్ చేస్తే ఒక వీడియో చేస్తాను, చేయకపోయినా కానీ చేస్తాను. మన పని అది కదా. సో బాగున్నాయి. మీకు కూడా ఒక వీడియో చేస్తాను, చేసి ఏ పేజెస్లో కొనుక్కోవాలి, ఏ పేజ్ ట్రస్ట్ వర్తి అవన్నీ చెప్తాను. అండ్ ఇవి చూసినారా బ్యాంగిల్స్, ఇవి మీకు నేను మీషోలో తీసుకున్నాను చెప్పినా కదా. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి, బాగా సెట్ అయినాయి. చూడండి ట్రెడిషనల్. ఇవి నేనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను.
యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. అప్పుడు ఈ బ్యాంగిల్స్ ఇవి నేనే ఓన్ మెటీరియల్ తెచ్చుకొని చేసుకున్నాను. అప్పుడు చూపించిన మీకు, బట్ ఊరికే చెప్తాను ఊరికే ఇవన్నమాట. ఇవి ఇలా వేసుకుందామని ప్రిపేర్ చేశాను, సింపుల్గా చేసుకున్నాను, హెవీగా లేకుండా. బట్ ఈసారి అయితే ఇంకా ఇవి తీసుకున్నా కాబట్టి మధ్యలో ఈ బ్యాంగిల్ వేసేసి సైడ్న ఈ 4 బ్యాంగిల్స్ వచ్చినవి వేసిన. బాగున్నాయి గైస్ లుక్ అయితే. మీరు కూడా కొనుక్కోండి. ఎప్పుడైనా ఇలా మంచిగా ఫెస్టివల్ టైమ్స్ అట్లా ట్రెడిషనల్గా కావాలనుకుంటే బాగుంటాయి. గోల్డ్ లెక్కనే ఉన్నాయి గైస్ ఇవన్నీ. ఈ 4 అండ్ 2 బాగున్నాయి. ఆల్రెడీ చేసిన మీకు వీడియో చూడండి నా ఛానల్లో. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో ఉంటుంది, వీడియో చూసేయండి. బట్ ఎక్కువ కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవన్నీ. లైక్ రోల్డ్ గోల్డ్ కదా, గోల్డ్ అయితే మనం లైట్ వెయిట్లో చేయించుకుంటాము. సో రోల్డ్ గోల్డ్ కాబట్టి ఇవి లైట్ వెయిట్ అనమాట. సారీ, రోల్డ్ గోల్డ్ కాబట్టి ఎక్కువ ఏంటి ఫుల్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇది కూడా అంతే, ఒక పేజ్లో తీసుకున్నాను, చూపిస్తాను తర్వాత డీటెయిల్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. అమ్మా ఓకే గైస్, ఇప్పుడు నేను ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. వచ్చినాడు దేవుడి ధర చిలకర బెల్లం తినచ్చా? అమ్మా పోతున్నాయి చూడా. తలంబ్రాలా దేనికి పోసుకునేటివా? ఏందిరా? ఇంకా మా చిన్న రాయుడు వచ్చినాడు అనమాట ఇంటికి. ఇంకా దేవునివి తలంబ్రాలు ఉంటాయి కదా, అవి ఇంకా జీలకర్ర బెల్లము కొంచెము, ఇంకా ముత్యాలు కాదు పూసలంట, జీలకర్ర బెల్లం పోసుకుంటారు కదా, అవి తీసుకొని వచ్చినాడు అనమాట దేవునివి. పూసలు, ఇది తలంబ్రాలు, బొట్టు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను మా అమ్మ మా చిన్నరాయుడు గుడికి అయితే వచ్చినాము. చిన్నరాయుడు అంటే ఎవరు అనుకున్నారు? మా అన్న. ఈ వీడియోలో మొత్తం చిన్నరాయుడు అనే పిలిచాలనిపిస్తుంది. ఇంకా గుడికి అయితే వచ్చినాము, రామాలయానికి. ఇంకా పొద్దున రాముని వారి కళ్యాణం జరిగిందనమాట. ఆ మూర్తులు ఇవి, ఆ విగ్రహాలు అనమాట. ఇంకా అక్కడ అయితే ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు వేస్తూ ఉన్నారు. నాకు నిజంగా చాలా ఇష్టం గైస్ క్లాసికల్ డ్యాన్స్. నేను ఇప్పుడు కూడా అడిగేదాన్ని, ఇప్పుడు నేర్చుకుంటా అమ్మా అని. నేను మా అమ్మ వాళ్ళు అనేదాన్ని అనమాట, నాకు ఎందుకు నేర్పించలేదు మీరు చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ అని. నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అనేది, బట్ నాకు రాదు గైస్. ఎంత ఇష్టమో కానీ అస్సలకి రాదు. అది బై బర్త్ అట్లా పుట్టుకతో ఉండాలనుకుంటా, డాన్సర్గా అవ్వడము. సో ఏమో, బట్ నాకైతే క్లాసికల్ డ్యాన్స్ చూస్తూ ఉంటే వాళ్ళలో నన్ను నేను ఊహించుకుంటాను అనమాట. అంత ఇష్టం నాకు. ఏమోలేండి, అంత అదృష్టం లేదు. ఇప్పుడు నేర్చుకోవాలన్నా నేర్చుకోలేము, ఈ వర్క్ బిజీలో ఉండి.
సారీ, ఫుల్ సాంగ్ అయితే నేను పెట్టడం లేదు, కాపీరైట్ వస్తుందని చెప్పేసి. పెట్టచ్చు, పర్లేదు, కాపీరైట్ పడినా నాకు నో ప్రాబ్లం. బట్ రీచ్ అవ్వదు అనమాట ఎవరికి వీడియో. అది మెయిన్. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, ఇట్లాంటి దేవుడిని ఏవైనా తీసేటప్పుడు నేను దాంతో ఏం పట్టించుకోను. సో ఇదన్నమాట. ఇంకా మేమైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చూసినాము. మొత్తం క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సే జరుగుతూ ఉంది. ఇంకా ప్రసాదం అయితే పెట్టినారు. ఇంకా మేమేమో వెళ్దామని, మా అమ్మకేమో ఇంకా చూడాలని ఉందంట. అంటే ఇంటికి ఏం చేస్తారు చెప్పండి, ఫోన్ నొక్కుంటా కూర్చుండేది కదా ఈడ, అదేదో ఇక్కడే ఉండి మంచిగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూడొచ్చు కదా అని మా అమ్మ అనమాట. ఇంకా ఎట్లా ఒకటి పిలుచుకొని వచ్చినాము. ఇంకా దారిలోనే ఇక్కడ అందరు స్వాములు ఉంటారు, నేను నా వీడియోస్లో కూడా చూపించినాను. ఈ పలాని స్వామి లేరు అనుకుండా అందరు స్వాములు ఉంటారనమాట. ఇది యాక్చువల్లీ రైల్వే క్వార్టర్స్ లైన్ అనమాట, రైల్వే స్టేషన్ రోడ్డు. సో ఇక్కడ వచ్చేసి అక్కడ అసోసియేషన్ వాళ్ళు కట్టారు. అండ్ ఇంకో కొంతమంది అనుకుంటారు కదా, మాకు ఇలాంటివి నెరవేరితే మీకు ఇలా నిర్మిస్తాము అని చెప్పేసి అట్లా నిర్మించిన చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహమూర్తులు అలా ఉన్నారనమాట. అందరు దేవుళ్ళు ఉన్నారు. సో ఇదన్నమాట ఇవాల్టి మా వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.